దుఃఖాన్ని తెప్పిస్తుంది. మనము ఏ బాధలో ఉన్నా అన్నిటిని అదుపులో పెట్టుకొని మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకునే దాకా శ్రమించాలి, గమ్యాన్ని చేరుకోవాలి. జంకని అడుగులు కదిలితే అది దారవుతుందనడాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? మన దారిలో మనం పోయే దారిలో వంకలు ఉంటాయి, డొంకలు ఉంటాయి, రెండు కలిపి పల్లె ప్రదేశాలుగా ఉంటాయి. వాటిని దాటడానికి చాలా కష్టంగా ఉందని మిత్రులు భయపడతారు, మన ఫ్రెండ్స్ మన మిత్రులు భయపడతారు, అందరూ భయపడతారు, లోకం కూడా భయపడుతుంది. కానీ మనము ఎటువంటి దానికి జంకకుండా ముందుకు అడుగు వేస్తేనే, మనం అనుసరిస్తేనే అది ఒక దారిగా మారుతుంది. తర్వాతి వారు నడిచిన దారిలోనే నడుస్తారు. అటువంటి దారే తర్వాతి తరం వారికి ఒక రహదారిగా మారుతుంది, అంటే రాజబాటగా తయారవుతుందని అర్థం. హిమగిరి శిరస్సు మాడటం అంటే మీకేం అర్థమైంది? హిమగిరి శిరస్సు మాడటం అంటే ఎప్పుడైతే మనిషికి గర్వం అహంకారము ఎప్పుడైతే నీరుగా ప్రవహిస్తుందో అప్పుడే హిమగిరి శిఖరం కూడా. అంటే సూర్యకిరణాల వేడికి హిమగిరి శిఖరానికి తాపం తప్పట్లేదు. అంటే మనుషులకు కూడా కష్టాలు అనేటివి ఎప్పుడు ఎదురవుతాయో తెలియదు. ఎప్పుడు మన విధి మన తలరాత ఎప్పుడు ఏమి పరీక్షలు పెడుతుందో తెలియదు. కాబట్టి విధి ముందు ఎవరైనా తలవంచాల్సిందే. మనం ఎప్పుడే కానీ మనకు అహంకారం గర్వం ఉండకూడదు. అలా గర్వం ఉంటే నీరుగా కారిపోవాల్సిందే. అలా హిమగిరి పర్వతం కూడా సూర్యుని తాపం వల్ల తన గర్వాన్ని కోల్పోతుంది. అంటే తన గర్వాన్ని కోల్పోయి నీరుగా ప్రవహిస్తుంది అని అర్థం. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుందంటే అర్థం ఏమిటి? చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుందంటే మనం ఒక మానవ సమాజానికి అవసరం వచ్చిన పనిని చేస్తేనే అప్పుడు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. అప్పుడు మన పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. గాంధీ మహాత్ముని లాగా, చాచనేరు లాగా, వినోబా భావే లాగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా మన పేరు అనేది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుంది. సరేనా స్వారోస్, అర్థమైందా? గజల్ ప్రక్రియలో జీవగుణాలు ఉన్నాయి కదా, సరస భావన, చమత్కార కేళన, ఇంపు కుదింపు. అంటే మీకేం అర్థమైంది? సరస భావన అంటే సా అంటే విత్తు అని అర్థం. సా అంటే విత్తు అని అర్థం. రస అంటే రసాత్మకంతో కూడినది. రస అంటే రసంతో కూడినది. రస అంటే రసంతో కూడినది. రస అంటే రసంతో కూడినది, అంటే రసాత్మకమైన భావన అని అర్థం. ఉదాహరణ, భావమర్దలు, అక్కా చెల్లెళ్ళు తమ మాటల సన్నివేశాలను బట్టి వాళ్ళు హాస్యాస్పదంగా మాట్లాడడం వంటివి ఉంటాయి. చమత్కార కేళన అంటే చమత్కారం అంటే హాస్యం. ఏమిటి స్వారోస్? చమత్కారం అంటే హాస్యం. చమత్కారం అంటే హాస్యం. కేళన అంటే ఆటలు అని అర్థం స్వారోస్. కేళన అంటే ఆటలు అని అర్థం. అంటే హాస్యంతో కూడిన ఆటలు అని అర్థం. ఏమిటి స్వారోస్? హాస్యంతో కూడిన ఆటలు అని అర్థం. అంటే ఉదాహరణకు చెక్కిలి గింతలు పెట్టినప్పుడు మనకు నవ్వు వస్తుంది, దానినే హాస్యంతో కూడిన ఆట అని అంటారు. ఇంపు అంటే ఇష్టంగా చేసే దానిని ఇంపు అంటారు. కుదింపు అంటే తగ్గింపు, అంటే చిన్నదిగా చేసి చెప్పడం. కుదింపు అంటే తగ్గింపు అని అర్థం, అంటే చిన్నదిగా చేసేపడం. ఉదాహరణకు బాగున్నావా అంటే బాగున్నాను. ఓహో అంటే సందర్భాన్ని బట్టి వాడాలి. ఓహో అంటే బాగున్నావా అని అర్థం. సరేనా స్వారోస్? ఇక్కడ సినారే కళానికి గలానుకున్న ప్రత్యేకత ఏమిటంటే శబ్దశక్తి, అర్థయుక్తి కదా. శబ్దశక్తి అంటే ఏమిటంటే శబ్దం అంటే అరుపు. శబ్దశక్తి అంటే ఉదాహరణ, దేవతలను ఒకవైపు అమ్మను ఒకవైపును త్రాసులో సమానంగా కూర్చోబెట్టినప్పుడు అమ్మ వైపే ఆ త్రాసు వంగుతుంది. అమ్మ వైపు ఎందుకు త్రాసు వంగుతుందంటే అమ్మ అనే పదము మధురంగా ఉంటుంది, ఎంతో శక్తివంతమైనది. కాబట్టి అమ్మ అనే పిలుపు ఎంతో మధురంగా ఉంటుంది, ఎంతో శక్తిమైనది. కాబట్టి దానిని శబ్దశక్తి అంటారు. అంటే శక్తివంతమైన అని అర్థం. శక్తివంతమైనదని అర్థం. అర్థయుక్తి అంటే అర్థంతో కూడుకున్నదని అర్థం. అర్థయుక్తి అంటే అర్థవంతమైన, యుక్తి అంటే తెలివైన అని అర్థం. అర్థమైన మాటలను తెలివితో మాట్లాడడం. అలాగే శ్రీకృష్ణదేవరాయ కాలంలో అష్టదిగ్గజ కవులలో
తెనాలి రామకృష్ణ తెలివితో అర్థయుక్తంగా తన మాటలను పలకరిస్తాడనమాట అందరినీ. సినారె గారు భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించుకున్నారు. ఎవరు? సినారె గారు భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ అవార్డుతో సత్కరించుకున్నారు. అంతే కదా స్వారోస్, మన జీవితంలో ఒడిదుడుకులు ఆటంకాలు ఆటుపోట్లను ఎదుర్కొంటేనే మనకు అప్పుడు మన జీవితానికి నిజమైన గుర్తింపు విలువ లభిస్తుంది. అప్పుడే మనకు గౌరవించబడుతుంది. అప్పుడే మనకు తృప్తి కలుగుతుంది. అటువంటి పాఠ్యభాగాన్ని జీవన భాష్యం అంటారు. జీవన భాష్యం అంటే ఏమిటంటే అర్థము జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో వివరించే అంశాన్ని జీవన భాష్యం అని అంటారు. సరే స్వారోస్, నేను మరొకసారి పాఠ్యభాగాన్ని రాగయుక్తంగా పాడి వినిపిస్తాను, మీరు వినండి. సరేనా స్వారోస్? మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. వంకలు డొంకలు కలవని జడిపించకునేసం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమే ముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుంది. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమీసినారే, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. సరేనా స్పారోస్? ఇక్కడ గజల్ ప్రక్రియలో పల్లవిని మత్తులు అంటారు కదా. పల్లవి అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేదని అర్థం. శీతాకాలంలో ఎలాగైతే చిన్న మొక్కలు చెట్లు ఎలాగైతే చిగురించుకుంటాయో పల్లవి కూడా అలా మళ్ళీ వస్తుందన్నమాట. చరణం అంటే పల్లవి తర్వాత వచ్చే దానిని చరణం అంటారు. గజల్ ప్రక్రియలో పల్లవిని మత్తులు అంటారు, చివరి చరణాన్ని మక్తా అని అంటారు. అంటే ఇప్పుడు నేను పాడిన గేయ కవితకు ఇక్కడ ఈ పల్లవిని గజల్ ప్రక్రియలో పల్లవిని మత్తులు అంటారు. ఇక్కడ చివరి చరణాన్ని మక్తా అంటారు. కవి యొక్క నామముద్ర ఉంది కదా, ఇక్కడ బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి సినారె అని ఉంది కదా, ఇక్కడ సినారె అని ఉంది కదా కవి యొక్క నామముద్ర. ఈ గజల్ ప్రక్రియలో కవి యొక్క నామముద్రను తకలుస్ అని అంటారు. ప్రతి పల్లవి వెనుక ఒక చివరం వెనుక ప్రతి పల్లవి కాడ అంత్యనుప్రాసం రూపొందిస్తుంది. అంత్యనుప్రాసం అంటే ఏమిటంటే ఒక అక్షరం లేదా 2-3 అక్షరాలు చివరిగా వాక్యం పదే వస్తే దానిని అంత్యనుప్రాసం అంటారు. అంత్యనుప్రాసానికి సొంతంగా ఒక వచనాన్ని పాడతా వినండి స్వారోస్. తెలుగు జాతికి భాగ్యోదయం, నవభారతికే నవోదయం, భారత పౌరులం మనం భారత జనులకే జయం. అంటే దీనిలో అంత్యనుప్రాసం రూపొందిస్తుంది. అంటే ఒక అక్షరం లేదా 2-3 అక్షరాలు పదే వస్తాయి కాబట్టి వాటిని అంత్యనుప్రాసం అంటారు. సరేనా స్వారోస్? స్వారోస్, దీనికి జీవన భాష్యం అనే శీర్షిక ఈ గజల్ మేరకు సరిపోయింది. ఎందుకో చెప్పండి. ఈ శీర్షిక గజల్ ప్రక్రియకు. హలో స్వారో.
హలో స్వారో, ప్లీజ్. హలో, వాట్ ఈస్ యువర్ డౌట్? హలో సార్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ స్వారో. ఐఎమ్ అనుష సార్ ఫ్రమ్ 10th క్లాస్, జామ్ కేజీబీవి, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. అయితే ఇప్పుడు జీవన భాష్యం గురించి మీరు చెప్పారు కదా, అయితే జీవన భాష్యానికి ఇంకోసారి అర్థం ఏంటో చెప్తారా? సరే సారు, మంచి ప్రశ్న, చెప్తాను వినండి. సరే సారు, జీవన భాష్యం అంటే ఏమిటంటే తన జీవితంలో ఆటుపోట్లను, ఒడిదుడుకులను, ఆటంకాలను ఎదుర్కొంటూ తమ జీవితాన్ని ఎలా నడిపించుకోలో వివరించే అంశాన్ని జీవన భాష్యం అంటారు. సరేనా సారు, అర్థమైందా? సారు, సరే సారు, మనిషి ఎప్పుడు తలెత్తి తిరుగుతాడు? భీతి అంటే ధైర్యం, అంటే మనిషి ధైర్యంగా ఉన్నప్పుడే ఎవరికి బెదురుకోకుండా తన తలెత్తి తిరుగుతాడు. సరే సారు, అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే మనము ఏ పని. హలో హలో సారు. స్లోగా చెప్పండి టీచర్. సరే సారు. హలో. ఓకే సారు, చెప్పండి. వాట్ ఈజ్ యువర్ డౌట్? హలో. హలో సార్. అమ్మా, మీరు చెప్పే పాఠం చాలా బాగుంది, పిల్లలు ఇంట్రెస్ట్ అయి వింటున్నారు. సరే కానీ కొద్దిగా స్లో చేస్తే ఇంకా బాగుంటుందండి. హలో. సరే సార్. బాగుంది, వెరీ గుడ్, థ్యాంక్స్ సార్. సినారి యొక్క రచనలు ఉన్నాయి కదా, నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, ద్విపదులు, విశ్వంవర, ప్రపంచ పదులు మొదలైన 70కి పైగా కావ్యాలు రచించారు. అద్భుతమైన సినీ పాటలు రాసి తెలుగు పాటలకు సాహితీ పరిమళాలను అద్దారు. అంటే ఏమిటంటే అతని యొక్క రచనలు ఉన్నాయి కదా, అతను 70కి పైగా కావ్యాలు రాశారు. ఎవరు? ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. అతను కరీంనగర్ జిల్లా హనుమాజిపేట గ్రామంలో 1931 జూలై 29 జన్మించారు. ఆయన యొక్క రచనలలో విశ్వంబర్ అనే కావ్యం ఉంది కదా, ఆ కావ్యానికి అత్యున్నత పురస్కారమైన అవార్డు, జ్ఞానపీఠ అవార్డు లభించింది. సరేనా స్వారో, అతని యొక్క ప్రత్యేకత ఏమిటంటే శబ్దశక్తి, అర్థవ్యక్తి, సినారే కళానికి గలానికి ఉన్న ప్రత్యేకత. కలం అంటే పెన్ను కదా. హలో. హలో సార్. హలో స్వారో, మాట్లాడతలేదు. చెప్పండి స్వారో. హలో సార్. చెప్పండి స్వారో. వాట్ ఈజ్ యువర్ డౌట్? హలో సార్. హలో స్వారో, చెప్పండి మీ డౌట్. హలో. హలో, నేను కేజీబీ బాలనగర్ నుండి చంద్రకళ మాట్లాడుతున్నా. చెప్పండి స్వారో. గజల్ ప్రక్రియ అంటే ఒకసారి వివరించండి సార్. గజల్ ప్రక్రియ అంటే, సరే స్వారో, మంచి ప్రశ్న. గజల్ ప్రక్రియ అంటే ఏమిటంటే పద్య లక్షణాలను గేయ లక్షణాలను కలిపితే గజల్ ప్రక్రియ అంటారు. అంటే పద్య లక్షణం ఏమిటంటే, గేయ లక్షణం ఏమిటంటే ముందుగా పల్లవిని గజల్ ప్రక్రియలో మత్తులు అంటారు కదా, చివరి చిన్నని మక్త అంటారు కదా, ఆ పల్లవిని అంటే మత్తుల గజల్ ప్రక్రియలో మత్తుల మక్తాన్ని కలిపితే గేయ లక్షణం అవుతుంది. మత్తుల మక్తాన్ని కలిపితే గేయ లక్షణం అవుతుంది. పద్య లక్షణం ఏ విధంగా అవుతుందంటే, ఇక్కడ పద్య లక్షణం అంటే కొన్ని వేమన శతకాలలో, భాస్కర శతకాలలో వాళ్ళ యొక్క పేర్లు వస్తుంటాయి, చివరగా వాళ్ళ యొక్క నామముద్రలు వస్తుంటాయి. అలాంటి వాటిని పద్య లక్షణం అంటారు. అలాంటి మకుటం వచ్చే వాటిని పద్య లక్షణం అంటారు. ఇలా గేయ లక్షణాలు పద్య లక్షణం కలిపితే గజల్ ప్రక్రియ అవుతుంది. సరేనా స్వారో? సరే. పరిమళాలు అంటే తెలుగు సినీ పాటలకు ఇక్కడ సినిమా పాటలు రాసి తెలుగు పాటలకు సాహితీ పరిమళాలను అద్దారంటే పరిమళాలు అంటే గుబాలింపు అని కూడా అర్థం వస్తుంది. ఏమిటి స్వారో? పరిమళాలు అంటే గుబాలింపు అనే అర్థం కూడా వస్తుంది. పరిమళాలు అంటే గుబాలింపు అనే అర్థం కూడా వస్తుంది. గుబాలింపు అని అర్థం. ఈ పాఠ్యభాగం ఎక్కడి నుంచి గ్రహించబడినదంటే సమగ్ర సాహిత్యం అనే 6వ సంపుటిలోని
గజల్ ప్రక్రియ నుంచి ఈ జీవన భాష్యం అనే పాఠం మనకు పరిచయం చేయబడినది. హలో స్వారో. హలో. హలో స్వారో, వాట్ ఈస్ యువర్ డౌట్? మై నేమ్ ఇస్ మనీషా ఇన్ 10th క్లాస్ కేజీబీవీ వెల్దండ. శబ్దశక్తికి అర్థయుక్తులను ఒక్కసారి వివరించు. సరే సరే, మంచి ప్రశ్న, వివరిస్తాను వినండి. శబ్దశక్తి అంటే అర్థం ఏమిటంటే, శబ్దశక్తి అంటే శక్తివంతమైనది అని అర్థం. అంటే శబ్దశక్తి అంటే శక్తివంతమైనది అని అర్థం. ఉదాహరణకు అమ్మని ఒకవైపు దేవతలను ఒకవైపులో త్రాసులో ఉంచినప్పుడు సమానంగా ఉంటే కదా అప్పుడు ఆ త్రాసు అనేది అమ్మ వైపే వంగుతుంది. అమ్మ వైపు ఎందుకు వంగుతుందంటే అమ్మ అనే పిలుపు అంత మధురమైనది కాబట్టి, అంత శక్తివంతమైనది కాబట్టి ఆ త్రాసు అనేది అమ్మ వైపే వంగుతుంది. అలాగే అర్థయుక్తి అంటే ఏమిటంటే అర్థంతో కూడుకున్నది, అర్థవంతమైన. యుక్తి అంటే అర్థవంతమైన తెలివైన మాటలు అని అర్థం. ఉదాహరణకు మీకు శ్రీకృష్ణదేవరాయలు తెలుసా స్వారోస్? శ్రీకృష్ణదేవరాయల్లో అష్టదిగ్గజ కవులలో తెనాలి రామకృష్ణ ఒకరు. అతను ఏ పని చేసినా ఏ విధంగా చేసినా ఆలోచించి తెలివిగా అర్థవంతంగా చేస్తాడు. అంటే అతను మాట్లాడే మాటలు అర్థంగా అందరికి అర్థమయ్యేటట్లు ఉంటాయి, అర్థవంతమైన తెలివితో ఉంటాయి. హలో స్వారో. హలో స్వారో. హలో. హలో, చెప్పండి స్వారో. మేము దిగ్నపల్లి కేజీబీవీ నుంచి మాట్లాడుతున్నాం సారో. చెప్పండి మేడం. మనుషులు 10 కూడితే ఒక ఊరు అవుతుందని అన్నారు కదా సారో. అవును సారు. అని శ్రీనారు ఎందుకని ఉంటాడు సారో? సరే సరే, మంచి ప్రశ్న చెప్తాను వినండి. మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుందంటే, ఒక మనిషి ఉంటాడు, అతను కూడా మనలాగే మనిషి. అతను మృగం అంటే జంతువు కాదు, అతను కూడా మనలాగా మనిషి. మనం ఒక్కరే మంచివారు అనుకోకూడదు, ఇతరులు కూడా చెడ్డవారు అనుకోకూడదు. ఇతరులు కూడా మనవారిలాగానే మంచివారే. మనం వారిని మన కలయికలో చేర్పించుకొని అందరు కలిసి వెలిసి జీవితంగా ఉంటేనే ఒక ఊరవుతుంది అనేది సినారి ప్రశ్నలోని అంతర్యం. అర్థమైందా స్వారో? అలాగే మీ పేరు కూడా. హలో స్వారో. హలో. హలో, చెప్పండి స్వారో. హలో స్వారో. చెప్పండి స్వారో, వాట్ ఈజ్ యువర్ క్వశ్చన్? నేను మత్తల నుండి. చెప్పండి స్వారో. సరస భావనను కొద్దిగా వివరిస్తావా? సరే స్వారో, మంచి ప్రశ్న, వివరిస్తాను వినండి. సరస భావన. సరే. సరస భావన అంటే ఏమిటంటే, ముందుగా స అంటే అర్థం ఏమిటంటే విత్తు అని అర్థం. ఏమిటి? విత్తు అని అర్థం. రస అంటే రసంతో కూడుకున్నది, రసంతో కూడుకున్నది. స అంటే విత్తు అని అర్థం, రస అంటే రసంతో కూడుకున్నది అని అర్థం. అంటే ఉదాహరణకు ఏమిటి? రసాత్మకమైన భావం అని అర్థం. ఉదాహరణకు ఏమిటి? భావమర్దలు సరదాగా హాస్యాస్పద సన్నివేశాలు హాస్యాస్పదంగా మాట్లాడడం, అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇలా హాస్యాస్పదంగా మాట్లాడటం వంటివి రసంతో కూడుకున్నవని వాడతారు. సందర్భాన్ని బట్టి వీటిని ఈ పదాలను ఉపయోగించుకుంటారు అన్నమాట. రస అంటే రసంతో కూడుకున్నదని అర్థం. సరే స్వారో, నేను మీకు హోంవర్క్ ఇస్తున్నాను. మీరు ఈ గేయ కవితకు పల్లవిలో చివరిగా ఉన్న పద్యంలో అంత్యనిప్రాసం రూపొందిస్తున్న ఒక గేయ కవితను మీరు సొంతంగా తయారు చేసుకురావాలి. రేపు నేను చూస్తా. సరేనా స్వారోస్? మీరు కూడా కొన్ని మహానీయుల జీవిత చరిత్రలు తెలుసుకొని వాళ్ళు ఎలా ఆటుపోట్లను వాళ్ళ జీవితంలో ఏ విధంగా ఆటుపోట్లను ఎదుర్కొన్నారో నాకు రేపు తెలుసుకొని ఏ విధంగానన్నా తెలుసుకొని చెప్పాలి. సరేనా స్వారోస్? సరే, అర్థమైందా స్వారోస్? జీవన భాష్యం అనే పాఠ్యభాగం. ఈ జీవన భాష్యం అనే పాఠ్యభాగం ఎక్కడి నుంచి గ్రహించబడినది? జీవన భాష్యం అనే పాఠ్యభాగము ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన సమగ్ర సాహిత్యం అనే 6వ సంపుటిలోని గజల్ ప్రక్రియలు. ఈ జీవన భాష్యం అనే పాఠ్యభాగం గజల్ ప్రక్రియకు చెందినదని అర్థం. ఏ ప్రక్రియకు? గజల్ ప్రక్రియకు. గజల్ ప్రక్రియ అంటే 10 లక్షణాలు గేయ లక్షణం కలిపితేనే గజల్ ప్రక్రియ అంటారు. ఇది జీవన భాష్యం.
ఎప్పుడైతే మనం వంకలు డొంకలను కలుపుతూ ఒక దారి పొంటి నడుస్తామో అప్పుడే అది ఒక దారిగా మారుతుంది. తర్వాతి వారి నీవు అనుసరించే తర్వాతి వారికి అది ఒక రహదారిగా మారుతుంది. అటువంటి రహదారి నిన్ను స్ఫూర్తినిచ్చే వారికి రాజబాటగా తయారవుతుంది అని అర్థం. జీవన భాష్యం దీనికి ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు అనే రచయిత రచించారు. సార్ అయిపోయింది సార్. సరే సార్. సరే స్వారోస్, మనకి ఇక్కడ చదవండి ఆలోచించి చెప్పండి ఉంది కదా, అది ఒకసారి వినండి స్వారోస్. పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, మూగనేలకు నీరందివని వాగుపరుగు దేనికని, జల్లుకు నిలువని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని, పదపదం అంటూ పదములే కానీ కదలని అడుగు దేనికని. అంటే కవి ఏమంటున్నాడంటే పరుల కోసం పాటుపడడం అంటే ఏమిటి అంటే ఇతరుల మేలు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, క్షేమం కోసం మన జీవితాన్ని ఉపయోగించకుండా ఉంటే అది వ్యర్థమేనని కవి ప్రశ్నలోని అంతర్యం. అంటే అలాంటి బతుకు దేనికని అడుగుతున్నారు. ఎవరు? సినారే. అలాంటి బతుకు బతకకూడదని అంటున్నారు. మూగనేలకు నీరందివని వాగుపరుగు దేనికని. మూగనేలకు నీరందివని అంటే ఈ నిర్జీవంగా ఉన్న నేలకు నీరందివ్వకపోతే, ప్రజలకు నీటి అవసరం తీర్చకపోతే ఇంకా వారు ఆ వాగు పరుగు పెట్టి దేనికి అని అంటున్నారు. జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని. జల్లు కంటే వానకు నిలవకుండా, ఎండకు ఆగకుండా ఆ రంధ్రాలు పడి ఉన్న గొడుగు ఎందుకని అంటున్నారు. అంటే ఆ గొడుగుని మనం పట్టుకునే వ్యర్థమే, పట్టుకోకునే వ్యర్థమే. ఎందుకంటే ఎండకు వచ్చే సూర్యకిరణాలు మన మీదనే పడితే ఆ వర్షానికి మనం తడిచిపోతాం. అందుకనే ఆ చిల్లుల గొడుగు ఎందుకని. పదపదం అంటూ పదములే కానీ కదలని అడుగు దేనికని. పదపదం అంటూ పదములే అంటే ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో చాలామంది నేను పోరాడతా అంటారు, కానీ ఆ పోరాటంలో ఎవరు అడుగు ముందుకు వేయరు. అలా మనం ఎప్పుడైతే జంకకుండా అడుగు ముందు వేస్తామో అప్పుడే విజయం సాధిస్తాము. అలాంటి జంకకుండా అడుగు ముందలు వేయకపోతే అలాంటి బతుకు దేనికని అంటున్నారు. ఎవరు? ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఒక ప్రశ్నలోని అంతర్యం. అంతర్యంలో అంటే మనసులో ఉన్న విషయాన్ని బయటికి పెట్టడం అని అర్థం. స్వైరస్, పరుల కోసం పాటుపడటం అంటే ఏమిటి? పరుల కోసం పాటుపడడం అంటే తమ జీవితాన్ని ఇతరుల కోసం ఉపయోగించాలి. అప్పుడే ఆ మనిషి ఎంతో సమాజంలో ఎంతో గౌరవం పొందుతాడు. అతనికి ఉన్నత బిరుదులు ఉన్నా, సత్కారాలు ఉన్నా తన పేరు శాశ్వతంగా నిలిచిపోదు. ఎప్పుడైతే మన మానవాళికి సంబంధించిన ఏమైనా విషయాన్ని కానీ ఘనకారాన్ని చేసినట్లయితే ఫలానా మనిషి ఇలా చేసి గుర్తు పెట్టుకుంటారు మనల్ని. అలా గుర్తు పెట్టుకోవాలంటే మీరు మానవాళికి సంబంధించిన ఏదో ఒక పని చేయాలి. థామస్ ఎడిసన్ ఉన్నాడు కదా, తను కూడా 10,000కు 10గా తన అపజయాలను ఎదుర్కొన్నాడు. అతను మళ్ళీ ప్రయత్నిస్తే అప్పుడు విజయాన్ని సాధించాడు. అంటే విద్యుత్ బల్బ్ అంటే మామూలు బల్బు కాదు, అది మానవాళికి అందరికీ ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఎంతో సమాజంలో ఎంతోమందికి ఉపయోగపడుతుంది ఆ బల్బు అనేది, సహజమైన బల్బు కాదు. అతను అందరు ఏమంటారు, ఇంత మంచి ఆయన ఇంత బాగా తయారు చేశాడు అనుకుంటారు, కానీ అతను చేసిన దానికి ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నాడు. అలాంటివి ఎవరు చూడరు. ముందుగానే అంటే మనం ఒక పనిని చేసేటప్పుడు మానవాళికి సంబంధించిన పనులు చేయాలి. అప్పుడే మన పేరు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుంది అని అర్థం. దీనిని రాసింది ఎవరు? ఈ పాఠ్యభాగాన్ని రాసింది ఎవరంటే ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి పాఠ్యభాగాన్ని రాశారు. అతను ఎక్కడ జన్మించారు? అతను కరీంనగర్ జిల్లాలోని హనుమాన్జిపేట గ్రామంలో జన్మించారు. సరే సార్.